సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మళ్లీ పడిపోయే బంగారం వెండి ధరలు 1310 రూపాయలు తగ్గి 1,56,440 రూపాయలకి చేరింది 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర. ఇక 1200 వరకు పతనమై 1,43,400 రూపాయలు పలుకుతుంది 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్. అంటే తాజా తగ్గుదల మాత్రం కొంతవరకు సామాన్యులకు ఉపశమనం కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవాలి. అయితే 10,000 రూపాయలు పడిపోయింది వెండి ధర. కేజీ వెండి ధర ప్రస్తుతం 2,80,000 రూపాయల వరకు పలుకుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కానివ్వండి, లేకపోతే డాలర్కి రూపాయికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కానివ్వండి, సో స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వరుసమైనటువంటి ఇష్యూస్ కానివ్వండి, వివిధ దేశాల్లో పెట్టుబడులుగా బంగారం వెండిని కొనుగోలు చేస్తున్నటువంటి కేంద్ర బ్యాంకుల వ్యవహారం కానివ్వండి, ఈ మొత్తం వ్యవహారం కారణంగా గత కొంతకాలంగా బంగారం వెండి ధరలు ఆకాశాన్ని తాకినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. కానీ తాజాగా మాత్రం కొంతవరకు బంగారం వెండి ధరలు తగ్గుదల కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇప్పటివరకు అయితే బంగారం వెండి ధరలు కొంతవరకు తగ్గుదల కనిపించినట్లుగా పరిస్థితి ఉంది. అసలు తాజా తగ్గుదల ఎంతవరకు మరింత తగ్గేటువంటి అవకాశం వైపు అడుగులు వేసే ఛాన్స్ కనబడుతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, అయితే మనం గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం బంగారం వెండి ధరలకు సంబంధించి అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. ధరలు ప్రతిరోజు కూడా మార్కెట్ లో డాలర్ ప్రైస్ చేంజ్ అయిన నేపథ్యంలో ఈ బంగారం వెండి ధరలు కూడా తారుమారైతూ తగ్గుతూ పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సిరాజ్, అయితే బంగారానికి సంబంధించి తాజాగా 1,300 రూపాయలకు తగ్గినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వెండికి సంబంధించి కూడా 10,000 రూపాయలు తగ్గినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఇది బంగారం కొనేటటువంటి బంగారం ప్రియులు, అంటే చాలా మంది కూడా ఇప్పుడు బంగారం కొనడానికి ఆసక్తి చూపుతా ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే దేనికో ఒక దానికి ఖర్చు అయితే అనే ఒక నేపథ్యంలో బంగారం తీసుకొని పెట్టుకుంటే భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది. బంగారం పెట్టుకునేటటువంటి ప్రియులు కూడా చాలా మంది ఉంటారు. సిరాజ్, వీళ్ళందరికీ కూడా ఇవాళ ఒక బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఆ బంగారం కొనడానికి కాస్త ఆసక్తి చూపెడుతున్నటువంటి నేపథ్యంలోనే ధరలు ఒక్కసారిగా పెరగడము తగ్గడము, అంటే మరి ధరలు వరుసగా తగ్గుతాయా లేకపోతే పెరుగుతాయా, ఏం జరగబోతుంది, ధరలు ఎందుకు ఈ రకంగా పడిపోతా ఉన్నాయి, ఎందుకు పెరుగుతా ఉన్నాయి అనేటటువంటి ఒక ఆలోచనలో జనం అందరూ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రజలందరూ కూడా అసలు బంగారం ధరలకు సంబంధించి ఒక క్లారిటీగా, అంటే క్లారిటీగా ఒకటే ధర పెడితే కనుక ఖచ్చితంగా కొనడానికి కూడా కొంతమంది ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళు కూడా అసలు కొనాలా వద్దా అనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సిరాజ్, అయితే ఇప్పటికీ బంగారం సంబంధించి అయితే 1,300 రూపాయలకు పైగా తగ్గినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వెండికి సంబంధించి 10,000 రూపాయలకు కూడా తగ్గుముఖం అవుతున్నట్టు మనకు కనబడుతుంది. సిరాజ్, రమేష్, వచ్చేటువంటి నెలలో ఇక పండుగల సీజన్ కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కనబడుతుంటాయి. చాలా మంది కూడా పసిడి కొనాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది అయితే పెట్టుబడులుగా బంగారాన్ని కొనాలి అనేటువంటి సిచ్యువేషన్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి సానుకూలమైనటువంటి పరిస్థితులు అనుకోవాలా, లేదా మరింత వేచి చూసేటువంటి ధోరణి బెస్ట్ అంటారా? సిరాజ్, అయితే చాలా మంది కూడా కొంతమంది వేచి చూస్తా ఉన్నారు. అంటే మరి ఇంకా బంగారం ధరలు తగ్గుతాయా, ఎందుకంటే చాలా వార్తలు కూడా తగ్గుతాయి అనేటటువంటి కొన్ని అంశాలు వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా ఎదురు చూస్తా ఉన్నారు. బంగారం ధరలు కనుక తగ్గితే ఖచ్చితంగా బంగారం తీసుకొని కనుక పెట్టుకుంటే మనకు పెళ్లిళ్ళకి కానీ లేకపోతే ఏదైనా వేరే ఫంక్షన్స్ కానీ ఉపయోగపడుతుంది కాబట్టి తీసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది కూడా ఎదురు చూస్తా ఉన్నారు. కానీ మార్కెట్స్ లో బంగారం ధరలు వరుసగా కూడా పెరగడము తగ్గడం అనేది వాళ్ళని ఒక తీవ్రమైనటువంటి టెన్షన్ క్రియేట్ చేస్తుందనే చెప్పొచ్చు. ఇక మళ్ళీ బంగారం ధరకు సంబంధించి మళ్ళీ కూడా తాజాగా పడిపోయినట్టుగా తెలుస్తుంది. బంగారం సంబంధించి 1,310 రూపాయలు తగ్గి అదే విధంగా 1,56,440కు చేరింది. సిరాజ్, ఇక 24 క్యారెట్ల బంగారము పసిడి ధర 1,200 పతనమై 1,43,400కు ధర పలుకుతా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 10,000 పడిపోయి వెండి ధర కేజీ దాదాపు 2,80,000 పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. సిరాజ్, ఇక లాభాల స్వీకరణ గత వారం అమెరికా సిపిఐ ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరల వద్ద పెట్టుబడిదారులు లాభాలను పొందేందుకు విక్రయాలకు మొగ్గు చూపడం వల్ల నేడు ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది. ఇక బలపడుతున్న అమెరికా డాలర్ బలపడుతున్న కొద్దీ అంతర్జాతీయ మార్కెట్ లో అమెరికా ఇండెక్స్ పుంజుకోవడం వల్ల ఇతర కరెన్సీలు ఉన్న దేశాల కొనుగోలుదారులకు బంగారం ఖరీదైనదిగా మారుతుంది. ఇది డిమాండ్ ను తగ్గించి ధరలపై ఒత్తిడి తెస్తుంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని సూచించే ఉపాధి గణాంకాలు రావడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను
త్వరగా తగ్గించపోవచ్చనే అంచనాలు పెరిగాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు వడ్డీ లేని ఆస్తి అయిన బంగారంపై పెట్టుబడిదారులకు ఆసక్తి తగ్గుతుంది. ఇక ముఖ్యమైన ఆర్థిక గణాంకాల కోసం ఎదురు చూపులు అయితే మనకు కనబడతా ఉన్నాయి సిరాజ్. ఇక ఈ వారం చివరిలో విడుదల కానున్న అమెరికా ఫెడ్ సమావేశ మినిట్స్, జీడిపి అంచనాలు మరియు పీసీఈ ద్రవ్యోల్బణ గణాంకాల కోసం పెట్టుబడిదారులు వేచి చూస్తున్నారు. ఈ అనిశ్చితి వల్ల మార్కెట్లో అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. వెండిలో పారిశ్రామిక డిమాండ్ తగ్గడం, అదేవిధంగా పునరుద్ధావక ఇంధనం రంగం నుండి వెండికి పారిశ్రామిక డిమాండ్ స్వల్పంగా తగ్గుతూ కూడా వెండి ధరలు ఒక కారణమని చెప్పవచ్చు సిరాజ్. మొత్తం కూడా దీనికి అంటే డాలర్ ప్రైస్ ఒక్కసారిగా కూడా ధరలు చేంజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో వెండి బంగారం ధరలు కూడా తారుమారైతున్నట్టుగా మనకు కనబడుతుంది సిరాజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తం మీద బంగారం వెండి ధరలు కొంతమేర తగ్గినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా బంగారం వెండి ధరలు పెరుగుదలకు అనేక కారణాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. ఎప్పుడంటే భారత రూపాయితో పాటుగా అమెరికా కరెన్సీ, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉన్నటువంటి నేపథ్యంలో భారత రూపాయి ఇటీవలే కాలంలో భారీగా క్షీణిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ భారీగా క్షీణించడం, $1 ఈక్వల్ టు ఆల్మోస్ట్ 90 రూపాయలకి పైచిలకు కూడా రూపాయి విలువ పడిపోవడం కూడా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి ఒక కారణంగా కనిపిస్తుంది. రెండోది, మార్కెట్లో ప్రధానమైనటువంటి రెండు కీలకమైనటువంటి శక్తులు ఉంటాయి. ఒకటి డిమాండ్, రెండు సప్లై. డిమాండ్ సప్లై మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ధరలు విపరీతంగా పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా పెరిగినప్పుడు, సప్లై తగ్గినప్పుడు ఆటోమేటిక్గా బంగారం ధరలకి ముందు నుంచి రెక్కలు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. మరి ముఖ్యంగా రీసెంట్గా ఏదైతే అంతర్జాతీయ పరమైనటువంటి ఆర్థిక ఒరిగిదొడుకులు కానివ్వండి, రష్యా డాలర్కి సంబంధించినటువంటి రెండింటికి దూరం పెరిగిపోవడం కూడా బంగారం ధరల పెరగడానికి కూడా మరింత కారణంగా మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ కోవిడ్ తర్వాత, ఎందుకంటే మనం కోవిడ్ టైంలో 2020, 2021 ఆ ప్రాంతంలో చూసుకున్నప్పుడు బంగారం ధర కేవలం 45,000 నుంచి 55,000 రూపాయలు మాత్రమే పలికినటువంటి పరిస్థితి. తర్వాత 60,000కి 70,000కి వెళ్ళినప్పుడే చాలామంది కూడా కొంతవరకు క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు 1,00,000 పైచీలకు బంగారం ధర పలుకుతుందంటే ఆటోమేటిక్గా ఈ పసిడి యొక్క పరుగు ఎంతవరకు వెళ్తుందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో స్టాక్ మార్కెట్ల ప్రభావం కానివ్వండి, చాలామంది ముదిపర్లు కూడా పెట్టినటువంటి పెట్టుబడిని స్వల్పకాలంలోనే తీసుకునేటువంటి పరిస్థితులు రావడం, పెట్టుబడులని ఉపసంహరించుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా వరకు కూడా ధరలు విపరీతంగా పెరగడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. ఈ స్టాక్ మార్కెట్ల ఒరిదొడుకులతో పాటుగా అమెరికా మార్కెట్ల ప్రభావం కూడా బంగారం వెండి ధరలు విపరీతంగా పెరగడానికి కూడా ఒక కీలకమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో తాజా తగ్గుదల ఎప్పటి వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం పెట్టుబడిగా బంగారం కొనాలి అనుకునే వారికి ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో మరింత బంగారం ధరలు తగ్గాలి, పండగల సీజన్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉగాది తర్వాత మరింత బంగారం కొనాలి అనుకునే వారికి కూడా కొంతవరకు కీలకంగా మారుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా ఉన్నటువంటి ధరలను ఒక్కసారి మనం చూస్తే ఆల్మోస్ట్ 1,310 రూపాయల వరకు బంగారం ధర తగ్గినటువంటి పరిస్థితి కనబడుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం 1,56,440 రూపాయల వరకు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,200 రూపాయల వరకు కూడా పతనమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,43,400 రూపాయల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వెండి ధర కూడా నేను కూడా తగ్గుతాను అన్నట్లుంది. ఎందుకంటే బంగారంతో పాటు వెండి కూడా పోటాపోటీగా పెరిగినటువంటి సిచ్యువేషన్. ఇలాంటి నేపథ్యంలో తాజాగా వెండి ధర 10,000 రూపాయల వరకు పడిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర 2,80,000 రూపాయల వరకు పలుకుతుంది.